హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరందరూ కూడా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియోలో పాలకూర వెల్లుల్లి కారం అయితే చేసి చూపిస్తానండి. చాలా కమ్మగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి కానీ దోశ, చపాతీ, పుల్కా, రోటీ ఎందులోకైనా చాలా కమ్మగా ఉంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలని చూపిస్తాను, చూసేయండి. మీడియం సైజు ఒక కట్ట పాలకూర తీసుకున్నానండి. వీటిని లేతగా ఉండే కాడల వరకు ఒలుచుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ముదురుగా ఉండేటివి తీసేసి లేతగా ఉండే కాడలు సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ముదురుగా ఉండే కాడల్లో నారు కూడా ఉంటుంది. తీసేసి శుభ్రంగా ఒలిచి మట్టి ఏమి లేకుండా 3-4 సార్లు శుభ్రంగా కడిగి సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెద్ద సైజు ఉల్లిపాయలు 2 తీసుకొని పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. మీడియం సైజు వెల్లుల్లిపాయ గడ్డ ఒకటి మొత్తం వేసేస్తున్నాను. బాగా పండిన టమాటాలు ఒక 2 వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ల కారము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తాలింపు కోసము ఆవాలు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూను, 1/4 టేబుల్ స్పూన్ మెంతులు, కొద్దిగా కరివేపాకు, రుచికి సరిపడినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అండి. ముందైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయలు గ్రైండ్ చేసుకోవాలి. మీరు కావాలంటే సన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. అయితే గ్రేవీ కావాలి కాబట్టి గ్రైండ్ చేసి వేసుకుంటే మనకి గ్రేవీగా చాలా బాగుంటుందండి. ముందు ఇవి 2 గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. గ్రైండ్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా కొంచెము ముక్కలుగా గ్రైండ్ చేసుకోవాలండి. మరి మెత్తటి పేస్ట్లా కాకుండా ముక్కలుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది కూడా గ్రైండ్ చేసేసాను. పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలండి. ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మామూలుగా మనము టమోటాలు తినకూడదు పాలకూరలో వేసుకొని అంటారు కదండి. రెగ్యులర్గా తినే పని అయితే తినకూడదు, స్టోన్స్ ఫామ్ అవుతాయి అంటుంటారు. ఎప్పుడో ఒకసారి వేసుకుంటున్నాం కాబట్టి నేనైతే వేశాను. మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేయండి. సరే కదా, పచ్చివాసన పోయే వరకు వేయించుకొని 2 టమాటాలు ముక్కలుగా గ్రైండ్ చేసుకొని వేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే ముక్కలుగా వేసుకోండి. వద్దు అనుకుంటే అసలు టమాటా స్కిప్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ టమాటా ప్యూరీ కూడా వేసేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు 2 బాగా మిక్స్ చేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారము, 1/2 టేబుల్ స్పూను పసుపు వేసేస్తున్నాను. ఉప్పు కూడా ఇప్పుడు వేసేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. చూసుకొని వేసుకోండి. పాలకూరలో ఉప్పు, ఆకుకూరలలో ఆల్రెడీ ఉప్పు అయితే ఉంటుంది కాబట్టి కొద్దిగా తక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. మొత్తము ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కూడా కొద్దిగా నీళ్లు వేసి ఆడించేసి అది కూడా వేసేసుకొని మొత్తము కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి. చాలా బాగుంటుందండి. ఆల్రెడీ మన ఛానల్లో నేను మెంతుకూర వెల్లుల్లి కారం కూడా చేసి పెట్టాను, ఒకసారి చూడండి. మూత పెట్టి ఇది మొత్తము మగ్గేలోపు పాలకూర అయితే సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సన్న కాడలు కూడా తరిగేసుకున్నానండి. చాలా కమ్మగా ఉంటుంది. ఈ విధంగా పాలకూర మొత్తము తరిగి పెట్టుకోవాలి. మూత తీసి చూద్దాము. చక్కగా ఉడికిపోయింది కదండి. ఒకసారి మొత్తము కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా వేసేసుకోవడమేనండి. చాలా కమ్మగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మెంతుకూర కూడా అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా ఈ 2 ట్రై చేయండి. రెగ్యులర్గా చేసే విధంగా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే రుచి బాగుంటుంది. పాలకూర మొత్తం కూడా ఇందులో వేసేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇంకా నీళ్ళేమీ అవసరం లేదండి, ఈ నీళ్ళే సరిపోతుంది. ఎప్పుడు మెంతుకూర పప్పు, పాలకూర పప్పు, పాలక్ పన్నీరు ఇలా చేసుకుంటుంటాం కదా, అలా కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా చేసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి కూడా మంచిదండి. మొత్తము వేసేసిన తర్వాత కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలండి. చాలా కమ్మగా ఉంటుందండి. చూశారు కదా.
చక్కగా మగ్గిపోయింది. ఇంకా కొద్దిగా గట్టిపడాలండి. కలిపి ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి. వేడివేడి అన్నంలోకి, చపాతీ, రోటీ, పుల్కా ఎందులోకైనా చాలా కమ్మగా ఉంటుంది. దోశలతో కూడా తినొచ్చండి. అంత బాగుంటుంది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. మూత పెట్టి మగ్గించుకోవాలి. చక్కగా దగ్గర పడిన చూసారు కదండి. ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. ఈ విధంగా వచ్చినప్పుడు కూర అయితే రెడీ అయినట్లండి. తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి. థ్యాంక్ యూ.